మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పక్షి చేసిన ముక్కోటి ఏకాదశి కథ. ముక్కోటి ఏకాదశిలోపు వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పాపాలన్నీ పోతాయి. ధనం దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. ఫ్రెండ్స్, కథ వినే ముందు జై శ్రీమన్నారాయణ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవి ఎంత భయంకరంగా ఉంటుందంటే పట్టపగలు కూడా సూర్యరశ్మి నేలకు తగలదు. క్రూర మృగాల అరుపులు, పక్షుల కేకలతో ఆ అడవి ఎప్పుడూ దద్దరిల్లుతూ ఉంటుంది. అలాంటి అడవిలో ఒక భారీ వటవృక్షం పైన ఒక గరుడ పక్షి నివసిస్తూ ఉండేది. గరుడ పక్షి అంటే మామూలు పక్షి కాదు. విష్ణుమూర్తికి వాహనమైన గరుక్మంతుడి జాతికి చెందినది కాబట్టి దానికి సహజంగానే కొంచెం దైవభక్తి, విపరీతమైన బలం ఉండేవి. అయితే ఆ పక్షికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక అందమైన పువ్వును తన ముక్కున కరుచుకుని గూటికి తీసుకురావటం దానికి ఇష్టం. ఒకరోజు ఆ గరుడ పక్షి ఆహారం కోసం వేటాడుతూ ఉండగా అడవి మధ్యలో ఒక పాడుబడిన గుడి దగ్గర ఏదో ఏడుపు వినిపించింది. ఆ పక్షి రివ్వున కిందకి దిగి చూసేసరికి అక్కడ ఒక పసికందు, అప్పుడే పుట్టిన బాలుడు ఏడుస్తూ కనిపించాడు. ఆ చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. బహుశా ఎవరో ఆ బిడ్డను అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. లేదా ఆ తల్లిదండ్రులు ఏ క్రూర మృగానికో బలై ఉంటారు. ఆ పసిబిడ్డను చూడగానే ఆ గరుడ పక్షికి గుండె కరిగింది. తన జాతి లక్షణమైన కఠినత్వం పోయి మాతృత్వం పొంగింది. వెంటనే ఆ బిడ్డను తన రెక్కలతో కప్పి మెల్లగా తన గూటికి తీసుకువెళ్ళింది. అప్పటి నుండి ఆ గరుడ పక్షి ఆ బిడ్డకు తల్లయింది, తండ్రి అయింది. అడవిలో దొరికే పండ్ల రసాలు పిండి తన ముక్కుతో ఆ బిడ్డకు పట్టించేది. చలివేస్తే తన రెక్కల కింద దాచుకునేది. ఎండ తగలకుండా తన నీడను గొడుగులా పట్టేది. ఆ బిడ్డకు విహారి అని పేరు పెట్టుకుంది. ఎందుకంటే ఆకాశంలో విహరించే పక్షి పెంచుతున్న బిడ్డ కదా. విహారీ కూడా ఆ పక్షినే తన అమ్మ అనుకుంటూ పెరిగాడు. మనిషికి భాష రాకపోయినా పక్షుల భాష అర్థం చేసుకునేవాడు. గరుడ పక్షి రెక్కల మీద కూర్చొని ఆకాశమంతా తిరిగేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. విహారీ ఇప్పుడు 10 ఏళ్ల కుర్రాడు. అడవిలో ఏ చెట్టు ఎక్కాలో, ఏ పండు తినాలో, ఏ జంతువు వస్తే దాక్కోవాలో అతనికి బాగా తెలుసు. అలా ఒక సంవత్సరం ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు కదా. ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా విష్ణు దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కానీ అడవిలో ఉండే పక్షికి ఆ క్రూరుడికి తిథులు, వారాలు ఏం తెలుస్తాయి? కాకపోతే ఆ రోజు విచిత్రంగా అడవిలో ఒక్క పండు కూడా దొరకలేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు గరుడ పక్షి, విహారీ ఇద్దరూ ఆహారం కోసం వెతికారు. కానీ ఒక్క పండు కానీ, ఒక్క చిన్న కాయ కానీ దొరకలేదు. విహారీ ఆకలితో అలసిపోయి అమ్మా, నాకు ఆకలిగా ఉంది అని సైగ చేశాడు. ఆ పక్షికి చాలా బాధ వేసింది. తన బిడ్డకు కనీసం కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నానే అని కుమిలిపోయింది. ఆ రోజు ఇద్దరూ పస్తులు ఉన్నారు. తెలియకుండానే ఉపవాసం చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంత గొప్పదో మనకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదు. ఆ రాత్రంతా విహారిని తన రెక్కల కింద పడుకోబెట్టుకుని ఆ పక్షి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు ద్వాదశి. ఉదయాన్నే గరుడ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు ఎలాగైనా నా బిడ్డకు మంచి ఆహారం తీసుకురావాలి, దేవుడా ఏదో ఒక దారి చూపించి అనుకుంటూ ఆకాశంలోనికి ఎగిరింది. వెళ్తూ దానికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అడవిలో ఒక కొలను మధ్యలో ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వు వికసించి ఉంది. ఆ పువ్వును చూడగానే ఆ పక్షి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆహా, ఎంత అందమైన పువ్వు! ఇది నా గూటిలో ఉంటే ఎంత బాగుంటుంది, విహారికి చూపిస్తే ఎంత సంతోషిస్తాడు అనుకుంది. వెంటనే రివ్వున కిందికి దిగి ఆ బంగారు తామర పువ్వును తన ముక్కుతో తుంచి గూటికి బయలుదేరింది. కానీ విధి ఆడే నాటకం వేరుగా ఉంది. ఆ పక్షి గూటికి వెళ్లే దారిలో ఒక పాత విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయం చాలా శిథిలావస్థలో ఉంది. పైకప్పు లేదు, గోడలు కూలిపోయి ఉన్నాయి.
కానీ గర్భగుడిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం మాత్రం చెక్కు చెదరలేదు. ఆ విగ్రహం మీద ఎండ వాన పడుతూనే ఉంటాయి. సరిగ్గా ఆ పక్షి ఆ గుడిపై నుండి ఎగురుతూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక రాబందు ఆ పక్షి మీద దాడి చేసింది. ఆ గరుడ పక్షి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పక్కకు తప్పుకుంది. ఆ హడావిడిలో తన ముక్కున కరుచుకున్న ఆ బంగారు తామర పువ్వు జారిపోయింది. అది గాలిలో తేలుతూ తిరుగుతూ సరిగ్గా వెళ్ళి ఆ గుడిలో ఉన్న విష్ణుమూర్తి పాదాల మీద పడింది. కాదు పాదాల మీద కాదు, సరిగ్గా ఆ స్వామి గుండె మీద, వక్షస్థలం మీద పడింది. అదే సమయంలో కింద గుడి దగ్గర విహారీ తన పక్షి తల్లి కోసం వెతుకుతూ వచ్చాడు. పువ్వు పడటం చూశాడు. ఆశ్చర్యపోయాడు. అమ్మ తెచ్చిన పువ్వు దేవుని మీద పడింది అని సంబరపడ్డాడు. ఆ పక్షి రాబందుతో పోరాడి దాన్ని తరిమి కొట్టి అలసిపోయి కిందకు దిగింది. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి వచ్చింది. ఆ కాంతిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ పక్షికి విహారికి ఆయనే దేవుడని తెలియదు. ఒక గొప్ప కాంతివంతమైన పురుషుడు అని మాత్రమే అనుకున్నారు. ఆ స్వామి చిరునవ్వుతో, ఓ గరుడ పక్షి, నీవు నిన్న ముక్కోటి ఏకాదశి నాడు తెలియకపోయినా సరే నా కోసమే అన్నట్టు ఉపవాసం ఉన్నావు. ఈరోజు ద్వాదశి ఘడియల్లో ఎంతో పవిత్రమైన బంగారు కమలాన్ని నా వక్షస్థలంపై జారవిడిచావు. తెలిసి చేసిన తెలియక చేసిన ఏకాదశి వ్రత ఫలితం అమోఘం. అందులోనూ నా వాహనమైన గరుక్మంతుడి జాతికి చెందిన దానివి. నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ గరుడ పక్షి రూపం మారిపోయింది. అది ఒక దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న విహారీ భయపడిపోయాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలేసి వెళ్ళకు అని ఏడుస్తూ ఆ కాంతి వైపు పరిగెత్తాడు. అప్పుడు విష్ణువు విహారిని దగ్గరకు తీసుకుని, నాయనా విహారీ, నీ తల్లి పుణ్యలోకాలకు వెళ్ళింది. ఆమె చేసిన ఆ పవిత్ర కార్యానికి ఫలితం నీకు కూడా దక్కుతుంది. నిన్న నువ్వు కూడా ఉపవాసం ఉన్నావు. పసివాడివైన ఆకలిని జయించావు. ఈ అడవిలో జంతువుల మధ్య పెరిగిన నీ మనసులో కల్మషం లేదు. ఈ జన్మలో నువ్వు నీ కర్మను అనుభవించాలి. కానీ వచ్చే జన్మలో నువ్వు ఒక గొప్ప చక్రవర్తిగా పుడతావు. ధర్మాన్ని రక్షించే రాజుగా కీర్తి పొందుతావు అని ఆశీర్వదించి మాయమైపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? విహారీ ఆ అడవిలోనే ఒక ముని దగ్గర పెరిగాడు. ఆ ముని అతనికి శాస్త్రాలు విద్యలు నేర్పించాడు. ఆ తర్వాత విహారీ పెద్దయ్యాక ఆ అడవిలో ఉన్న గిరిజనులందరినీ ఒకటి చేసి ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించాడు. ప్రజలకు సేవ చేస్తూ పుణ్యం సంపాదించుకున్నాడు. ఆ పుణ్యం ఆ ముక్కోటి ఏకాదశి నాడు చేసిన ఉపవాసం, ఆ గరుడ పక్షి విష్ణువుకు సమర్పించిన పువ్వు, ఇవన్నీ కలిపి అతనికి మరుసటి జన్మలో ఒక అద్భుతమైన యోగాన్ని ఇచ్చాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే దేశంలో విక్రమసేనుడు అనే రాజు పుట్టాడు. అతను పుడుతూనే విష్ణు చిహ్నాలతో పుట్టాడు. అతను మరెవరో కాదు, మన విహారియే. అతను పెరిగి పెద్దయ్యాక శత్రువులనే వారు లేకుండా రాజ్యాన్ని పాలించాడు. కానీ అతనిలో ఒక చిన్న వెలితి ఉండేది. ఎందుకో తెలియదు, అతనికి పక్షులంటే విపరీతమైన ప్రేమ ఉండేది. తన కోటలో వేల గరుడ పక్షులను పెంచేవాడు. ఎందుకు రాజా మీకు పక్షులంటే అంత ఇష్టం అని మంత్రులు అడిగితే తెలియదు, వాటిని చూస్తూ ఉంటే నా కన్నతల్లిని చూసినట్టు అనిపిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకునేవాడు. అది పూర్వజన్మ వాసన. అయితే విక్రమసేనుడు రాజు అయ్యాక ఒకసారి వేటకు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో అతనికి ఒక పాడుబడిన గుడి కనిపించింది. ఆ గుడిని చూడగానే అతనికి ఏదో తెలిసిన ప్రదేశంలా అనిపించింది. గుడి లోపలికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ విగ్రహం వక్షస్థలం మీద ఒక బంగారు తామర పువ్వు ఇంకా అలాగే వాడిపోకుండా ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం తన పక్షి తల్లి వేసిన పువ్వు అది. విష్ణుమూర్తి ఆ భక్తికి గుర్తుగా ఆ పువ్వును అలాగే దాచుకున్నాడు. ఆ క్షణం విక్రమసేనుడికి తన పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తనను పెంచిన పక్షి తల్లి, ఆ ఏకాదశి నాటి ఉపవాసం, ఆ దేవుడి దర్శనం అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. అతను ఆ విగ్రహం ముందు మోకరిల్లి, ఓ స్వామి, పక్షిగా పుట్టిన నా తల్లికి మోక్షాన్నిచ్చావు. అనాదిగా ఉన్న నన్ను రాజును చేశావు. ముక్కోటి ఏకాదశి మహిమ ఎంత గొప్పదో తెలియక చేసినా ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఈరోజు నాకు అర్థమైంది అని ఆనంద బాష్పాలు రాల్చాడు. వెంటనే ఆ గుడిని పునరుద్ధరించాడు. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండేలాగా ఆజ్ఞాపించాడు. చూసారా, ముక్కోటి ఏకాదశికి ఎంత శక్తి ఉందో. మనుషులే కాదు, పక్షులు జంతువులు కూడా ఆ రోజున ఆ పవిత్రమైన గాలి పీల్చిన పుణ్యం వస్తుంది.
మనకు తెలిసి చేసే పూజ కంటే మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా తెలియక చేసినా సరే భగవంతుడు స్వీకరిస్తాడు అనడానికి ఈ కథే నిదర్శనం. ఆ గరుడ పక్షికి మోక్షం వచ్చింది, ఆ బాలుడికి రాజ్యయోగం వచ్చింది. మరి మనం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున కనీసం ఒక్క పూట అయినా ఆ శ్రీమన్నారాయణ్ణి తలుచుకుని ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మన జన్మ కూడా ధన్యమవుతుంది కదా. అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ పురాణ కథను వింటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తాడు. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి ముక్కోటి ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని అడిగాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ముక్కోటి ఏకాదశిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం కలుగుతుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యం, 100 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. అంతేకాదు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, వైకుంఠ వాసాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలియజేసే ఒక కథ ఉంది. ఈ కథ విన్నంతనే అశ్వమేధయాగం చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. పూర్వం అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని వైకానసుడనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు. ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. ఒకరోజు రాత్రి మహారాజుకు ఒక కల వచ్చింది. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు కల వచ్చింది. ఆ కలతో రాజుకు మెలకువ వచ్చి కలలో చూసిన దృశ్యంతో ఎంతో బాధపడ్డాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను బ్రాహ్మణులకు చెప్పాడు. ఈ నరక స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజువారికి తెలియజేశాడు. ఆ కల గనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలనలో ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ అతనికి కనబడటలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఊదాసీదంగా వ్యవహరించసాగాడు. తండ్రి నడకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుడి యొక్క జీవితం, రాజ్యం, సంపద, బలం, ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రిని నరక బంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి, ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు. వారి సలహాను వినిన ఆ మహారాజు బ్రాహ్మణులతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు రాగానే రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఆ మహారాజు పర్వతమునితో, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే, కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు పర్వతమునితో జరిగిందంతా కూడా వివరంగా చెప్పి నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని అడుగుతాడు. రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని తన దివ్య దృష్టితో చూసి రాజుతో, రాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. వారి ఇద్దరినీ సమానంగా ప్రేమించకుండా మొదటి భార్యను ఎక్కువ ప్రేమించి రెండో భార్యను బాధపెట్టాడు. దానికే నీ తండ్రి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న రాజు, మునీంద్ర, జరిగింది జరిగిపోయింది, కానీ ప్రస్తుతం నా తండ్రిని నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉంటే
నాకు ఉపదేశించండి అని అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, ముక్కోటి ఏకాదశి రానున్నది. ఈరోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు ధారపోయండి. ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడు అవుతాడు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు. అంత మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. ఇంతలో ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది. పిమ్మట రాజు తన భార్య పుత్రులతోనూ ప్రజలతోనూ కలిసి ముక్కోటి ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా కూడా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత ఆకాశం నుండి పూలవాన కురిసింది. తన తండ్రిని దేవతాగణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్తాడు. అది వినిన మహారాజు తన పరివారమంతటికీ చెప్పి ఎంతో సంతోషిస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలము. ఆ పిదప వచ్చే ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అనే యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవించుకునే సమయం కావటంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు. ఈరోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తూ ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు: సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో
వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. అలాగే ఈరోజు దేవుడిని నమ్మటం అంటే ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరికి వెళ్ళాడు. ఆ ముని నారదుణ్ణి చూడగానే, అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు. అప్పుడు నారదుడు మునితో, విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. అదేనంటూ నారదుల వారు అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి నారదుణ్ణి చూసి ఇలా అన్నాడు, స్వామి, మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉన్నాను, నీ గురించి ఏమైనా అడగమంటావా అన్నారు నారదుల వారు. దానికి సమాధానంగా చెప్పులు కుట్టుకునేవాడు, అడగడానికి ఇంకేముంది తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు. అలాగే అంటూ నారదుల వారు అక్కడి నుండి తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపోయాడు. నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావటం ఏమిటి అన్న ఆలోచనలో నారదుల వారు మునిగిపోయారు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. అప్పుడు స్వామి నారదునితో, నారదా, నీ సందేహం నాకు తెలుసు, నీ అనుమానం తీరే ఉపాయం నా దగ్గర ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అని అన్నారు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరారు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు అని అడిగాడు ముని. ఏముంది, వేలెడంత సూది బెజ్జంలో నుంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదుల వారు. దానికి ఆ ముని చిరునవ్వుతే,
భలే వారే, సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపించటం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లు ఉన్నారు, లేదా ఏదో భ్రాంతికి గురువై ఉంటారు అన్నాడు. నారదుల వారు అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకు మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. నారదుడిని చూడగానే ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, అయ్యా దయచేయండి, ఎక్కడి నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి నారదుడు, అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్ళే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలో నుంచి ఏనుగుని ఎక్కిస్తూ ఉన్నారు అన్నాడు. దానికి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. దానికి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, భలేవారే, భగవంతునికి అసాధ్యమంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండును చూడండి, ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్టుగా మారుతాయి కదా, పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకు సాధ్యమే కదా అన్నాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమయ్యింది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. కాబట్టి ముక్కోటి ఏకాదశిలోపు ఈ కథలు వింటే చాలు, మీ దశ తిరిగిపోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి, ధనం దూసుకు వస్తుంది, ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.